అదే పచ్చకామర్లుడికి లోకమంతా పచ్చ కనపడుతుందని ఈ దొంగలందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దొంగల్లా కనపడుతున్నారేమో. వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటల్లో ఒకటి గుర్తుంచుకోండి, ఏ పని చేయనప్పుడు కమిషన్లు ఆడి నుంచి వస్తాయి? వీళ్ళ కమిషన్లు దొంగలు కాబట్టి వీళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కూటమి ప్రభుత్వం పని చేయలేదు అనేది అబద్ధం. కాకపోతే కొన్ని పథకాలు అలా ఓళ్ళలో పెట్టి మెల్లిమెల్లిగా ఒక పథకం పుటప్ చేసుకుంటూ వస్తుంది. ఇది వాస్తవం. వాస్తవాన్ని గమనించకుండా గుర్తించకుండా గుడ్డగాల్చి ముఖం మీద వేసి బట్టగాల్చి ముఖం మీద వేస్తే అది అవే పని కాదు. ఒకటే పోటీ చేసుకుంటూ వస్తున్నారు కదా. వృద్ధాప్య పెన్షను గెలిచిన మొదటి నెల నుంచే 1000 రూపాయలు పెంచుతో సహా పాత 3 నెలలు కూడా ఇచ్చారు కదా. అలాగే రెండో పథకం దీపం పథకం అది ఇచ్చారు, 3 సిలిండర్లు ఇస్తున్నారు కదా. అలాగే మన ఏది వచ్చి ఈ నెల 12 నుంచి ఇది ఈ 15 నుంచో 12 నుంచో తల్లికి వందనం ఒకటి ఇస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఇలా ఒక పథకం చేసుకుంటూ రాష్ట్రాన్ని మొత్తాన్ని అభివృద్ధి పదంలో నడుపుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎక్కడ ఎలాంటి లోపం ఉందో గమనించి ముందుకెళ్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఫస్ట్ పేదరికంలో ఉన్నటువంటి గిరిజనుల జీవితాలు బాగుండాలని, వారి బతుకు తెరువు బాగుండాలని, ముందుగా వాళ్ళ రోడ్డు రవాణా వ్యవస్థ బాగుండాలని రోడ్లు కానీ అలాగే మంచినీటి సౌకర్యం కూడా అద్భుతంగా 1000 కోట్ల అబౌవ్ కల్పించారు. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి పల్లెటూరు బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు కలగని ఆ కళను నిజం చేసుకునే దిశగా ప్రతి పంచాయతీ వ్యవస్థని బాగుపరుచుకుంటూ వస్తున్నారు. అలాగే లోకేష్ బాబు కూడా గట్టిగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఏం చేయాలా, ఒక్క రోజులో భీం పట్ అంటే ఏది మారిపోదండి. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కూటమి ప్రభుత్వం ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారు, ఎప్పుడు రానోడికి గడ్డి కూడా మంచి మెజారిటీలు వచ్చినాయి, ఇదంతా ఈవీఎంల దైవాన్ని మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు దాని గురించి? మురుక్కాల నోరు పెట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడితే ఇది సమాజం అండి. సమాజం చూస్తూ ఉంటుంది, సమాజం గమనిస్తూ ఉంటుంది, అందరూ చూస్తూ ఉంటారు. ఎలా ఈవీఎంలో మాయ చేస్తారండి అంటే ఎప్పుడు రానటువంటి జగన్మోహన్ రెడ్డికి 151 వస్తే అది ఈవీఎం మాయ కాదు. వీళ్ళు మాత్రం అందరూ కలిపి 164 వస్తే మాత్రం ఈవీఎం మాయ. ఏం నోరు అది? నిజంగా బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆర్కే రోజా. అలాంటి రోజా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈవీఎంలే మార్పు చేసేలాగుంటే మరి ఇప్పుడున్న పరిస్థితిలో మన నరేంద్ర మోడీ గారు అన్ని తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయి బీజేపీకి? ఇవన్నీ తెలుగు తక్కువ మాటలు, చేతకాని మాటలు, పాసి మాటలు మాట్లాడుతూ ఉండేదే మా రోజా అంటే. అలాంటి రోజా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఈ వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా ఆయన ఏం చెప్తున్నారంటే దాదాపుగా 2500 మందికి పైగా కేసులు నమోదు చేశారు, 390 మందికి పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు జరిగినాయి, సుమారు 500 మందికి పైగా ఎఫ్ఐఆర్లు నమోదైనవి, చాలా చిత్రహింసలు పెడుతున్నారు, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందని అంటారు. నిజంగా అదంతా జరుగుతుందంటే అసలు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ముఖ్యమంత్రి కదా, అతను మాజీ కాదు. ఆయన జగన్ పాలనలో ఏదే షాడో ముఖ్యమంత్రి అంటారు. అతను షాడో ముఖ్యమంత్రి అంటారు. ఆయన చెప్పే అన్ని అబద్ధపు మాటలు. ఈయన వల్లే సర్వనాశనం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన సలహాలు వినే సర్వనాశనం అయిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి మంచోడండి. ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి దుర్మార్గుల వల్లే ఆయన అతపాతాళానికి అయిపోయాడు. లేకపోతే ఇన్ని వేల మందిని కేసులు పెట్టారా? కనపడట్లేదా ఎంతమందిలో కేసు పెట్టారు? ఇప్పుడు చిన్నగా చూపించే పెద్ద బూసులా చూపించే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే పెద్దిరెడ్డి రామచంద్రశెట్టి. అలాంటి వ్యక్తి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఎవడైతే దుర్మార్గం చేశాడో అధికారంలో ఉన్నప్పుడు దుర్మార్గంగా ప్రవర్తించాడో వారి మీద కేసులు పడతాయి తప్ప వాస్తవంగా మంచి వ్యక్తి మీద ఎంత కేసులు పడతాయండి? పడవు కదా. ఆయన చెప్పే మాయ మాటలు అన్నీ కూడా ఊహించి చెప్తూ ఉంటాడు. అది జరిగే పని కాదు, అది తప్పు. ఆయన మాట్లాడే మాటలు ప్రతి మాట తప్పే. ఫైనల్గా వెన్నుపోటు దినోత్సవం గురించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసిన ఈ కార్యక్రమం గురించి మీరేం చెప్తారు ఒక మాటలో? నేను దీన్ని దొంగపోటు దినం. ఈ దొంగపోటు నేను ఎందుకంటానంటే ఈ వెన్నుపోటు అని ఆయన అంటున్నాడు కదా. వెన్నుపోటు అసలు ఫస్ట్ ఎవరు పొడిచారు? కన్న తల్లిని పార్టీ కోసం ఉపయోగించుకుని ఫస్ట్ పోటు పెద్ద పోటు పొడిచింది కన్న తల్లిని పొడిచాడు. రెండో పోటు తోడబుట్టిన చెల్లిని పొడిచాడు. మూడో పోటు ఆంధ్ర ప్రజలను పొడిచాడు.
అసలు వెన్నుపోటుదారుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి.